10th class mathematics semester 1 first chapter real numbers exercise 1.1 express each number as a product of its prime factors 1 2 3 4 చెప్పేసుకున్నాం. ఇప్పుడు 5th చెప్పాలి. చూడండి అమ్మా, 7,429 ఏ ఎక్కం పోతుందో చూసుకోవాలి. చూడండమ్మా, ఎంత 7,429. 9 పూర్తిగా పోవాలి కాబట్టి ఏ టేబుల్ తీసుకుందాం? 17 టేబుల్ తీసుకుందాం. 17th టేబుల్ మనకు రాల. అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ పక్కన 17th టేబుల్ వేయండి. 17 వేశారు కదా, మళ్ళీ 17 వేయండి. వేసి దీన్ని ఏషన్ చెయ్యండి. 7 7 అంతా 14. 1 ఇక్కడ వేయండి. 4 7 కిందే వేయాలి. 1 2 3 ఇలాగా అన్నీ ఏషన్ చేసుకుంటా రండి. మళ్ళీ ఈ 17ని మళ్ళీ వెయ్యాలి. 17th టేబుల్ కదా మనం రాసేది, అందుకనే 17 అని ఏషన్ చెయ్యాలి. 17 వేసి ఏషన్ చెయ్యాలి. 7 + 4 ఎంతమ్మా? 11. అంతేనా? 1 ఇక్కడే వెయ్యండి. 1 7 కిందే వెయ్యాలి. 3 4 5 51 వచ్చింది. మళ్ళీ 17 వేయండి. ప్లస్ అంటే ఏషన్ గుర్తు, అర్థమవుతుందమ్మా? 7 ఎంత? 8 5 1 6 5 6 కదా. మళ్ళీ 17 వేయండి. ఏషన్ చెయ్యండి, చేస్తే మీకు వస్తుంది. 7 7 14 1 15 అంటే ఎట్లా? 7 8 కదా, ఏషన్ చేయండి. 15 వస్తుంది. 15 వేయండి. 7 కింద 5 వేయండి. 1 కింద 1 వేయండి. 6 7 8 85 17 వేయండి. ప్లస్ ఏషన్ చెయ్యండి. 5 7 ఎంత? 12. మీకు రాకపోతే 7 ఫింగర్స్ తీయండి. 5 తర్వాత ఎంత? 6 7 8 9 10 11 12 అట్ట ఏషన్ చేసుకోండి. 8 9 10 మళ్ళీ 17 వేయండి. ప్లస్ ఎన్ని వచ్చినాయో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 మళ్ళీ ఏషన్ చేయండి. 9 వచ్చింది. ఇక్కడంతా ఇక్కడ 0 కదా, 0 కదా, ఏం లేవుగా. 1కు 1 దించేసుకోండి. ఇది ఏషన్ కదా, అందుకే 1కు 1 దించేసుకోండి. 1కి 1 ఇక్కడ కూడా ఏమీ లేదు కదా, 1కి 1. ఇదంతా 7 9 వచ్చింది కదా. మీ ఇష్టం ఇంకా వేసుకోవచ్చు. 17th టేబుల్ కాబట్టి
ఏషన్ చేసినప్పుడల్లా 17 వెయ్యాలి. అర్థమవుతుందా? దీనికి ఎదురుగా నెంబర్స్ వెయ్యాలి. చూడండి, ఇలాగా లెక్క రాకపోతే ఎక్కాలి బుక్ అన్నా పెట్టుకుని మీరు లెక్క చేయండి. లేకపోతే 17th టేబుల్ కంఠస్థం చేసేయండి. 20 టేబుల్స్ వరకు కంఠస్థం చేసేయండి. చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తాయి. ఎక్కాలన కంఠస్థం చేయండి. టేబుల్స్ బాగా చదవండి. ఇక్కడ ఎంత ఉంది? 74 ఉంది. అవునా? 74. ఇక్కడ పై నెంబర్స్ చూసుకోవాలి. 17 చూసుకోకూడదు. 17, 34, 51, 68, 85. 74లో 85 ఎక్కువ అయిపోతుంది. కాబట్టి మనం ఏం వెయ్యాలి? 17 4s ఎంత? 68. ఈ నెంబరు వెయ్యాలి మనం. అర్థమవుతుందమ్మా? ఇక్కడ 4 వేసుకోవాలి. చూడండి, 4 వేసారా? మనకి ఎంత? 68 వచ్చింది. ఇక్కడ ఎంత ఉంది? 74 ఉంది. 74 పక్కన వెయ్యండి. ఇక్కడ ఎంత వేయాలి? 4. 17 4s కదా, 4 వెయ్యండి. ఇక్కడ 68 వేయండి. వేసారు కదా. 7లోంచి 1 అప్పు తెచ్చుకోండి. తెచ్చుకుంటే అప్పనగా 10 ఫింగర్స్ తీయండి. 8 ఫింగర్స్ క్లోజ్ చేయండి. ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంది. 4 5 6 వేయండి. ఇలాగా ఇక్కడ ఎంత ఉంది? ఒకటి వెళ్ళిపోయింది కదా, 6 ఉంది. 6 కొట్టుకుపోతే ఎంత ఉంటుంది? 0 అవుతుంది. అంతేనా? ఈ 6 తీసుకెళ్ళి 2 ముందు వెయ్యండి. ఎందుకంటే ఈ 2 నెంబర్స్ తీసుకున్నాం కదా, అందుకనే 2 పక్కన 2 కదా ఉంది, 2 ముందు వెయ్యాలి. అర్థమవుతుందమ్మా? అప్పుడు ఎంత అయింది? 62 అయ్యింది. ఇప్పుడు మనకి ఏ ఎక్కం పోతుంది? 17 టేబులే తీసుకోవాలి, ఇంకా ఏ ఎక్కం తీసుకోకూడదు. అర్థమవుతుందా? 17th టేబుల్ ఈ మొత్తాన్ని మనం గుణించాలి. 17th టేబుల్తోనే చెయ్యాలి. 62 వచ్చింది. 17 1s 17, 17 2s 34, 17 3s 51, 17 4s 68. 62కి 68 ఎక్కువైపోతుంది. అందుకనే మనం ఏం చేయాలి? 17 3s 51 తీసుకోవాలి. 68 ఎక్కువైపోతుంది కాబట్టి 51 తీసుకుంటున్నాం. మనకి ఇక్కడ ఎంత ఉంది? 62 ఉంది. 62 వెయ్యండి. మనకి ఎంత వచ్చింది? 17 3s 3 ఇక్కడ వెయ్యండి. 51 62 కింద వెయ్యండి. వేసారా? సబ్ట్రాక్షన్ చేయండి. 2 ఫింగర్స్ తీయండి. 1 ఫింగర్ క్లోజ్ చేయండి. 1 మిగులుతుంది. ఇక్కడ ఎంత ఉంది? 6 ఉంది. 6లోంచి 5 తీసేయండి. 6 ఫింగర్స్ తీసుకోండి. 5 ఫింగర్స్ క్లోజ్ చేసేయండి. ఎంత మిగిలింది? 1 మిగిలింది. అవునా? మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 11 వచ్చింది. 9 ముందు వెయ్యాలి. 1 1 11 వేసాం. ఇప్పుడు ఇది ఎంత అయింది? 119 అయ్యింది. 17 7s 119 అంటే 119. అర్థమైందా? 7 వెయ్యండి. ఇక్కడ అర్థమైందమ్మా? 17th టేబుల్ రాకపోతే కనుక ఇలాగా వేసి చెయ్యండి. నైన్టీన్త్ టేబుల్ తీసుకుందాం. 17th టేబుల్ ఎలా వేసాము అలాగే 19th టేబుల్ వెయ్యండి.
ఏషన్ చేయండి. 9 9 ఎంతమ్మా? 18. 1 2 3. మళ్ళీ 19 వేయండి. ఇప్పుడు ఎంత వస్తుంది? 9 10 17. 3 4 5. 1 2 ఏషన్ చేస్తున్నాం మనం. 3. అర్థమైందమ్మా? ఇది మీకు అర్థమైందా? 19th టేబుల్ తీసుకున్నాం. 19 1s 19, 19 2s 38. ఇక్కడ ఎంత ఉంది? 43 ఉంది. మనకు ఎంత వచ్చింది? 19 2s 38 వచ్చింది. 2 ఇక్కడ వేయండి. ఈ 43 ఇక్కడ పక్కన వేయండి. మనకెంత వచ్చింది? 38 వచ్చింది. సబ్ట్రాక్షన్ చెయ్యండి. ఇక్కడ నుంచి ఒకటి అప్పు తెచ్చుకోండి. అప్పు అనగా 10 ఫింగర్స్ తీయండి, 8 ఫింగర్స్ క్లోజ్ చేయండి. ఎంత మిగులుతుంది? 2 మిగులుతుంది. ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది. 3 4 5. 2 ఫింగర్ తీసి ఏషన్ చేయండి. 3 4 5. 5 ఇక్కడ వెయ్యండి. ఇక్కడ ఒకటి వెళ్ళిపోయింది. 4లోంచి ఒకటి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఇక్కడ ఎంత మిగులుతుంది? 3 మిగులుతుంది. 3 3 కొట్టుకుపోతే ఏముంటుంది? ఏమి ఉండదు. మనకెంత వచ్చింది? 5 వచ్చింది. 7 ముందు 5 వేయండి. వేసారా? అప్పుడు మనకెంత వచ్చింది? ఇక్కడ 57 అయ్యింది. అవునా? 57 అయ్యింది. 19 3s 57. ఇక్కడ 3 వేయాలి. 57 వచ్చింది కదా. 19 3s 57. 57కి 57 వచ్చింది కాబట్టి సబ్ట్రాక్షన్ చేసుకోక్కర్లా. ఇప్పుడు మనకి 23 టేబుల్ని తీసుకుందాం. 23 1s 23 అయిపోయింది. అంతేనమ్మా? ఇప్పుడు దీన్ని ఎలా మనం వేయాలి? 7429. 7429 ఈక్వల్స్ 17 into 19 into 23. ఇంతేక ఈ లెక్కతో ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయిపోయింది. బాగా నేర్చుకోండి. ఈ 5 సమ్స్ కూడా చక్కగా నేర్చుకోండి. 10th క్లాస్ పిల్లలు అన్నీ ఇంపార్టెంటే, అన్నీ చేయాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.